మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే ఒక వివాదం తీవ్రమైన దుమారం రేపి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి అనేక రాజకీయ గొడవలు జరుగుతున్నప్పటికీ స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. గత వారం రోజుల్లో తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం 23 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ రాజకీయ వివాదాలు ఇవన్నీ కూడా భక్తులు వాళ్ళ మెదడులోకి ఎక్కించుకునే పరిస్థితుల్లో లేరనేది మనకు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు యావరేజ్గా 3.5 లక్షల లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయించడం కోసం లడ్డూ కౌంటర్లకు పంపిస్తుంది. దీంట్లో ఈ లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిపినారు, చేపల నూనె కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు, మట్టి కలిపారు, మశానం కలిపారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కలపలేదని వైఎస్ఆర్సీపీ లేదు కలిపారు, ఇది మత విశ్వాసాలు దెబ్బతీశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పేసి ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు అనేక మంది స్వామీజీలు రకరకాల రగడలు వివాదాలు రేవనెత్తుతున్నప్పటికీ కూడా భక్తులు మాత్రం స్వామివారి ప్రసాదాన్ని పరమ పవిత్రమైన ప్రసాదంగానే భావిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరి మీద ఎన్ని ఆరోపణలు చేసుకున్నా ప్రసాదం మాకు పరమ పవిత్రం అనే ఒక ఉద్దేశంతో పవిత్రమైన ఈ ప్రసాదాన్ని తీసుకొని 10 మందికి పంచడానికి, వారు కూడా తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఈ వివాదం నేపథ్యంలో తిరుమలలో లడ్డూల విక్రయాలు తగ్గిపోతాయేమో అని చెప్పి కొన్ని మీడియాల్లో ఒక సందేహాలు వ్యక్తం చేస్తా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. టీవీల్లో కూడా ప్రసారమయ్యాయి వార్తా కథనాలు. విజయవాడలో టీటీడీ సమాచార కేంద్రంలో అసలు లడ్డూలే కొనడం లేదని కూడా 1 రోజు 2 రోజులు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. కానీ ఇదంతా ఉత్తది. వారం రోజుల్లో 23 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి 4వ తేదీ నుంచి అక్టోబర్ 4 నుంచి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ భక్తుల నుంచి ఈ లడ్డూలకు మరింత డిమాండ్ ఉంటుందనే ఒక అభిప్రాయంతో, ఒక అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా పెట్టుకునే దానికోసం కూడా ఏర్పాట్లు చేసింది.